అంబరాన్నంటుతోన్న మకర సంక్రాంతి సంబరాలు సందడిగా మారిన తెలుగు లోగిళ్లు. పీఎం జన్మన్ కొత్త పథకాన్ని ప్రారంభించిన మోదీ, గిరిజనుల సమగ్ర సంక్షేమమే తమ లక్ష్యమన్న ప్రధాని మోదీని కలిసిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ, ప్రణబ్ ముఖర్జీపై తాను రాసిన ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్స్ రిమెంబరెన్స్ పుస్తకాన్ని మోదీకి బహుమతిగా ఇచ్చిన శర్మిష్ఠ. భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలవనున్న రేవంత్ బృందం. కేరళలోని శబరిమలలో మకర జ్యోతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పంబా, పులిమేడు, నీలికల్లకు వేలాదిగా తరలిరావడంతో శబరిగిరి అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. ఢిల్లీలో పొంగల్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని వ్యాఖ్య. మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభం, 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా యాత్ర. నాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. వచ్చే నెల 9న జాతర ప్రారంభం కానున్న దృష్ట్యా ఆదివారం మెస్రం ప్రజలతో కలిసి కేస్లాపూర్లోని నాగోబా ఆలయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఉత్తరాయణ్ మహోత్సవ్లో పాల్గొన్న అమిత్ షా, పతంగులు ఎగరవేసి సందడి చేస్తున్న కేంద్ర మంత్రి. హనుమకొండ ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు, భద్రత పెంచిన పోలీసులు. ప్రారంభమైన ఆస్ట్రేలియన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సీజన్ ఓపెన్, శుభారంభం చేసిన టాప్ సీడ్ జకోవిచ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం, అమిత్ షా సోదరి రాజేశ్వరి-బెన్ మృతి. డీప్ ఫేక్ వీడియో బారిన పడిన సచిన్ టెండూల్కర్, ఆ వీడియో తనది కాదంటూ క్లారిటీ ఇచ్చిన సచిన్.